ఒక మనిషి ఈ దేశాన్ని మార్చాడు, కానీ ఒక సంస్థ ఆ మనిషిని తయారు చేసింది. ఇప్పుడు అదే సంస్థ అదే మనిషిని ఆపాలని చూస్తుంది. 75 దాటితే నాయకులు పదవికి రాజీనామా చేయాలి. ఇది ఇటీవల ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్య. ఇది కేవలం సాధారణ వ్యాఖ్యనా, లేక నరేంద్ర మోడీకి డైరెక్ట్ వార్నింగా? ఆర్ఎస్ఎస్ అంటే ఏంటి, మోదీకి దానితో ఉన్న అనుబంధం ఎంత బలంగా ఉంది, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ మోదీకి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతోంది, అలాగే మోదీ రాజీనామా చేస్తే తరువాత ఎవరు ప్రధాని అవుతారో ఈ వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకుందాం. కానీ వాస్తవాలు మాత్రమే, రూమర్లు కాదు. పూర్తిగా నిజాలను బేస్ చేసుకుని చెప్తాను. ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ఇది 1925లో హెడ్గే వార్ అనే ఒక డాక్టర్ స్థాపించారు. దీనివల్ల ఇండియాలో హిందూ సంస్కృతి, హిందూ భావజాలం పరిరక్షించాలనే లక్ష్యం ఉంది. ఇది రాజకీయ పార్టీ కాదు. ఇది భారతదేశంలో చాలా మంది రాజకీయ నాయకులను తయారు చేసింది ఆర్ఎస్ఎస్. ఇది ఒక క్యాడర్ బేస్డ్ ఆర్గనైజేషన్ అన్నమాట. అంటే చిన్న వయసు నుంచే యువకులకు శిక్షణ ఇచ్చి వారికి దేశభక్తి, క్రమశిక్షణ, సంఘ సంస్కరణల భావాలను నేర్పుతుంది. మోడీ గారు కూడా ఈ సంస్థ నుంచి వచ్చిన వారే. నరేంద్ర మోడీ గారు చిన్నప్పటి నుంచి గుజరాత్ వాలంటీర్ అంటే స్వయం సేవక్. గుజరాత్ లో యువకుడిగా ఉన్నప్పటి నుంచి మోడీ ఆర్ఎస్ఎస్ లో శిక్షణ తీసుకున్నారు. 1970లో లక్ష్మణరావు ఇనాందార్ అనే ప్రముఖ ఆర్ఎస్ఎస్ నేత దగ్గర శిక్షణ పొందినటువంటి మోదీ దశాబ్దాల పాటు క్రమశిక్షణతో ముందుకెళ్లారు. ఆర్ఎస్ఎస్ ద్వారా మోడీకి రాజకీయాలంటే ప్రజాసేవ అనే నమ్మకం వచ్చిందని ఆయన ఎన్నోసార్లు చెప్పారు. అంతేకాదు 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆయన ఎంపికకు కూడా ఆర్ఎస్ఎస్ సహకారం ఉంది. అలాగే 2014లో ప్రధానిగా ఎంపికయ్యేటప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ పూర్తి మద్దతు ఇచ్చింది. ఇంతటితో కాదు, ఎన్నికల క్యాంపెయిన్ సమయంలో లక్షలాది మంది ఆర్ఎస్ఎస్ వాలంటీర్లు బీజేపీ తరపున ప్రచారం చేయడం కూడా మనం చూసాం. మరి ఇప్పుడేమైంది? ఇప్పుడు అదే ఆర్ఎస్ఎస్ ఎందుకు మోడీకి వ్యతిరేకంగా కనిపిస్తోంది? ఇప్పుడు అంటే జూలై 2025లో మోహన్ భాగవత్ గారు చెప్పారు, నాయకులు 75 దాటాక పదవులు వదిలేయాలి అని. ఈ వ్యాఖ్యల తర్వాత కాంగ్రెస్ పార్టీ లాంటి విపక్షాలు నేరుగా మోడీ పేరు పలికి మరి అంటున్నారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ చెప్తున్నాడు కదా, మోడీ గారు ఇప్పుడు బ్యాగ్ ప్యాక్ చేసుకోవాలి అని. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 75 దాటిన నేతలు పదవిలో ఉండకూడదు అనే మాట మోడీకి పరోక్షంగా హెచ్చరిక అని ప్రచారం కూడా మొదలైంది. సాధారణంగా ఆర్ఎస్ఎస్ ఎప్పుడు కూడా పబ్లిక్ గా ఇలాంటివి చెప్పదు, కానీ ఆ మాట మాత్రం స్పష్టంగా మోడీ వయసును టార్గెట్ చేస్తుంది. ఇంతకీ ఆర్ఎస్ఎస్ రూల్స్ మోడీ ఖచ్చితంగా పాటించాలా అంటే ఆర్ఎస్ఎస్ లో కొన్ని ప్రాథమిక నిబంధనలు ఉంటాయి. ఇవి లిఖిత పూర్వకంగా రాసినవేమీ కాదు, కానీ కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి. ఏంటి అంటే 75 వయసు దాటితే ప్రజా పదవుల్లో ఉండకూడదు, వ్యక్తిగత ఆడంబరాలు ఉండకూడదు, పార్టీకి కాదు దేశానికి సేవ చేయాలి. అలాగే ఒకే వ్యక్తి చాలా కాలం పాటు పదవిలో ఉండకూడదు. ఇవి ఆర్ఎస్ఎస్ లో చాలా కాలంగా అనుసరిస్తున్న నియమాలు. కానీ బీజేపీ పార్టీకి ఇవి లీగల్ నిబంధనలు ఏమీ కావు. ఇది ఒక సాంఘిక నియమం మాత్రమే. మోడీ ఈ నియమాన్ని పాటించాలా లేదా అన్నది రాజకీయంగా చర్చకు దారితీసింది. ఆర్ఎస్ఎస్ భావజాలానికి మోడీ దగ్గరగా ఉన్నప్పటికీ ప్రధానిగా ఆయన పదవికి రాజీనామా చేస్తారా అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ. ఇప్పుడు ఈ విషయాన్ని విపక్షాలు గట్టిగా వాడుకుంటూ ఉన్నాయి. కాంగ్రెస్, జేఎంఎం, ఏఏపీ ఇలా ఎన్నో పార్టీలు ఆర్ఎస్ఎస్ చెప్తోంది మోడీకి పదవిలో ఉండటానికి అర్హత లేదని. స్వయంగా మోడీ శిష్యుడిగా ఉన్న సంస్థ ఆయనను తప్పించే ప్రయత్నం చేస్తోంది. ఇది మోడీ ప్రజాధారాన్ని దెబ్బతీయాలన్న వ్యూహం అని చెప్తూ ఉన్నారు. పబ్లిక్ గా మోడీకి రుజువులే అడగకుండా ఆయనే ఆదర్శంగా ఉన్న 75 రూల్ ను వాడుకొని తూటాలు పేల్చుతున్నారు. ఇదే సమయంలో బీజేపీ మాత్రం ఏం చెప్తుందంటే, మా పార్టీలో ఇలాంటి వయస్సు పరిమితి లేదు, ప్రజలు మాపై నమ్మకం ఉంచారు, మోడీ నాయకత్వం కొనసాగుతుంది అని. ఇక ఆర్ఎస్ఎస్ లో భిన్నాభిప్రాయాలు. ఆర్ఎస్ఎస్ అంటే ఒకటే సైగా ఒకటే శబ్దం అనే అపోహ ఉంది. కానీ నిజం ఏంటంటే ఆర్ఎస్ఎస్ లో కూడా వేర్వేరు అభిప్రాయాలు ఉన్నాయి. మోహన్ భాగవత్ గారు చాలా సార్లు సామాజిక సమస్యలపై నిజాయితీగా మాట్లాడేవారు. అయితే ఆయనకి మోదీ గారి శైలికి చాలా తేడా ఉంది. భాగవత్ గారు మొట్టమొదటిగా 2023లోనే చెప్పారు, ఇటీవలి కాలంలో వ్యక్తుల ఇమేజ్ లను అధికంగా ప్రొజెక్ట్ చేస్తున్నాం, అది దేశానికి మంచిదేనా అని. ఈ వ్యాఖ్యలు అప్పుడే రాజకీయ వర్గాల్లో గుసగుసలు మొదలయ్యాయి. ఇది మోడీ గారి ఇమేజ్ పాలిటిక్స్ పై పరోక్ష విమర్శ అంటూ ప్రచారం కూడా జరిగింది. ఇక మోడీ గారి పాలనపై అసహనం ఎలా పెరిగింది అని చూస్తే 2014లో మొదలైన మోడీ పాలన 2019లో మరోసారి బలపడింది. కానీ 2020 తర్వాత ఆర్ఎస్ఎస్ లో కొందరికి అసహనం మొదలైంది. ఎందుకంటే ముఖ్యంగా మోడీ ఒక్కరిదే ప్రతి నిర్ణయంలో ఉండటం, ఆర్ఎస్ఎస్ ని పక్కన పెట్టి పిఎంఓ నుండి అన్ని నిర్ణయాలు కూడా జరుగుతున్నాయి అనే విమర్శలు కూడా వచ్చాయి. అలాగే స్వయంగా మంత్రులు కూడా ఆర్ఎస్ఎస్ ని అంతగా కన్సల్ట్ చేయకపోవడం, ఇది ఆర్ఎస్ఎస్ వర్గాల్లో అసహనానికి దారితీసింది. ఒకప్పుడు ఒక వర్గం, మేము తయారు చేసిన నాయకుడు ఇప్పుడు మమ్మల్ని పట్టించుకోవడం లేదు అనుకున్నారు. ఇక 2023 తర్వాత మోడీపై వ్యూహాత్మక మౌనం
మొదలైంది. 2023లో జరిగిన కొన్ని అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి పెద్దగా విజయాలు రాలేదు. కర్ణాటక, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో ఘోర పరాజయం చూసింది బీజేపీ. సో అక్కడ పార్టీ ఓటమికి మోడీ స్టైలే కారణమని ఒక వర్గం భావించింది. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ లో ఒక విధంగా రాష్ట్ర స్థాయిలో స్థానిక నాయకత్వం అవసరం, మోడీ భారం తగ్గించాలి అన్న టోన్ అయితే వినిపించింది. అయితే ఇది బహిరంగంగా చెప్పలేదు, కానీ అనేక వేదికల్లో మోహన్ భాగవత్ గారు స్పష్టంగా చెప్పిన పలు వ్యాఖ్యలు ఉన్నాయి. ఏంటి అంటే, వివేకాన్ని వదిలేసి రాజకీయాలను ఆధారంగా నడిపితే అది దేశాన్ని బలహీనంగా చేస్తుంది, ఒక్క వ్యక్తి మాదిరిగా వ్యవస్థలు పనిచేయకూడదు అని. ఇవి కేవలం సిద్ధాంత వ్యాఖ్యలు కాదు, రాజకీయ సందేశాలు కూడా. 2019 తర్వాత మోడీతో పాటు అమిత్ షా అధికారాన్ని పూర్తిగా కంట్రోల్ చేయడం ప్రారంభించారు. ఈ ఇద్దరు కలిసి అన్ని నిర్ణయాల మీద ఆధిపత్యం ప్రదర్శించడం, పార్టీకి కావాల్సిన చర్చ లేకుండానే పనిచేయడం ప్రారంభించారు. దీనివల్ల ఆర్ఎస్ఎస్ కి చెందిన అనేక కేడర్లు పార్టీ మేనిఫెస్టోలను కూడా కనిపెట్టలేకపోయారు. రాజకీయ వ్యూహాల్లో కూడా పీఎంఓదే ఫైనల్ కమాండ్. ఇదంతా కలిపి ఆర్ఎస్ఎస్ లో ఒక వర్గం ఇది మేం కోరుకున్న మోడీ కాదు, ఇది పూర్తిగా అధికార కేంద్రంగా మారిపోయిన వ్యవస్థ అనుకున్నారు. అయితే ఇక మోడీ తిరిగి ఆర్ఎస్ఎస్ ఆదేశాలను పాటిస్తారా అనేది ఇప్పుడు అసలు ప్రశ్న. ఆర్ఎస్ఎస్ చీఫ్ చెబుతున్న 75 ఏళ్ల పరిమితిని మోడీ గారు పాటిస్తారా? సాధారణంగా మోడీ గారు ఆర్ఎస్ఎస్ నా మూలం అని గర్వంగా చెప్తూ ఉంటారు. కానీ 2024 ఎన్నికల తర్వాత పరిస్థితి మారింది. ఇప్పటికే మోడీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు వయస్సు 74. ఇక 75 పూర్తవడానికి ఇంకా 2 నెలలే ఉన్నా మోడీ ఏం చేస్తారు? ఈ ప్రశ్న పట్ల ఆయన ఎలాంటి స్పందన కూడా ఇవ్వలేదు. కానీ రాజకీయ విశ్లేషకుల ప్రకారం మోడీ గారు పదవిని వదలరు. ఆర్ఎస్ఎస్ రూల్ ను ఒక వ్యక్తిగత అభిప్రాయంగా గౌరవిస్తారు, కానీ పాటించరు. ఇది ఒక శాంతమైన ఒడిదుడుకుల రాజకీయం మాత్రమే. మోడీ తిరగబడి వెళ్లి ప్రసక్తే లేదు. అయితే ఈ సైలెంట్ వార్ 2029 ఎన్నికలకు ముందు ఎలాంటి కొత్త మలుపులు తిప్పుతుందో ఇప్పుడే అయితే మనం చెప్పలేం. కానీ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ వ్యాఖ్యలు చేసిన 24 గంటల్లోనే విపక్షాలు దాన్ని రాజకీయ ఆయుధంగా మార్చుకున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నేరుగా ప్రశ్నించింది, ఆర్ఎస్ఎస్ చెబుతున్నదే నిజమైతే మోడీ గారు ఇప్పుడే రాజీనామా చేయాలి అని. ఆయన 17 సెప్టెంబర్ 2025న 75వ వయసు తాకనున్నారు. జేఎంఎం, డిఎంకే, టీఎంసీ వంటి పార్టీలు కూడా ఈ వ్యాఖ్యలపై స్పందించాయి. కేవలం వ్యాఖ్యలు కాదు, ఇప్పుడు చాలా మంది రాజకీయ నేతలు అలాగే సామాజిక నాయకులు ప్రత్యక్షంగా ఆర్ఎస్ఎస్ ఉక్కు చాటాలని డిమాండ్ కూడా చేస్తూ ఉన్నారు. ఒకవేళ మోడీ మానుకోకపోతే ఆర్ఎస్ఎస్ ప్రజల ముందు మౌనంగా ఉండిపోవాల్సిందేనా? ఇది విపక్షాల స్పష్టమైన మాట. ఇక మీడియా అలాగే సోషల్ మీడియా హడావుడి చూస్తే ఈ అంశం సామాజిక మాధ్యమాల్లో పెద్దగా చర్చగా మారింది. ఎక్స్ అంటే ట్విట్టర్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్స్ లో 75+ రూల్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. #మోడీ 75, #RSS రూల్, #మోడీ రిజైన్ అనే హ్యాష్ ట్యాగ్లు విపక్షానికి అనుకూల పేజీలు విపరీతంగా ప్రొపగాండా చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా యువత దీనిని పెద్దగా పట్టించుకుంటోంది. అలాగే న్యూస్ ఛానల్స్ కూడా ఎలాంటి సందేహం లేకుండా 24/7 ఈ అంశంపై డిబేట్లు, డిస్కషన్లు పెడుతూ ఉన్నాయి. విల్ మోడీ రిజైన్ అన్నది నేషనల్ లెవెల్లో ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. కానీ బీజేపీ పార్టీలో మౌనంగా ఉన్న అసంతృప్తి ఏంటి అంటే, విపక్షాలు మాటలతో తూటాలు పేలుస్తుంటే బీజేపీ లోపలే అసంతృప్తి కూడా చెలరేగుతోంది. బహిరంగంగా మాట్లాడలేకపోయినా కూడా చాలా మంది వైఖరి మార్చుకుంటూ ఉన్నారు. చాలా రాష్ట్రాల్లో అధిక నేతలు అసంతృప్తిగా ఉన్నారు. మోడీ, అమిత్ షా డ్యూయల్ కంట్రోల్ చేయడం వల్ల వారికే అవకాశం లేకుండా పోతోంది. ఇదేనా పార్టీలో రామరాజ్యం అని కొంతమంది వర్గాలు పక్కదారి కూడా చూస్తూ ఉన్నమాట వాస్తవం. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్ లోని యోగి ఆదిత్యనాథ్ క్యాంప్ లో మౌనంగా అసహనం ఉంది. అలాగే మహారాష్ట్రలో పాతకాలం ఆర్ఎస్ఎస్ నేతలకి తక్కువ ప్రాధాన్యత వచ్చిందని వాదనలు కూడా ఉన్నాయి. అలాగే గుజరాత్ బీజేపీలో కొందరికి మోడీ ఫ్యాన్స్ అన్న ట్యాగ్ పడిపోవడం ఇబ్బందిగా ఉంది. అయితే మోడీ పబ్లిక్ ఇమేజ్ కారణంగా ఈ అసంతృప్తి బయటకు రావడం లేదు. అలాగే ఇప్పుడు ప్రధానమైన ప్రశ్న ఏంటి అంటే, మోడీ 75 దాటితే ప్రధానిగా ఎవరు వస్తారు అన్నది. అధికారికంగా పార్టీ ఎలాంటి ప్రకటన చేయలేదు, కానీ పలు పేర్లు మాత్రం బయటికి చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఎవరు అంటే అమిత్ షా. మోడీ అతి దగ్గరి మిత్రుడు, కానీ చాలా మంది పార్టీ నేతల అభిప్రాయం షా గారికి పబ్లిక్ కనెక్ట్ తక్కువగా ఉంది అని. నెక్స్ట్ జేపీ నడ్డా, ప్రస్తుతం పార్టీ అధ్యక్షుడు, అలాగే ఆర్ఎస్ఎస్ కి సానుకూలంగా ఉన్న నాయకుడు, కానీ ప్రజల్లో మోడీ స్థాయి గుర్తింపు అయితే లేదు. తర్వాత యోగి ఆదిత్యనాథ్, ప్రజల్లో పాపులర్ హిందుత్వ నాయకుడిగా గుర్తింపు, కానీ మోడీకి ప్రత్యామ్నాయంగా ఆర్ఎస్ఎస్ ఇప్పుడే ఎంపిక చేస్తుందా అన్నది సందేహమే. నెక్స్ట్ సురేష్ భాయ్ జోషి, మురళీధర్ రావు లాంటి వారిపై కూడా రహస్యంగా చర్చలు ఉన్నాయి. కానీ వీరికి జాతీయ గుర్తింపు తక్కువ. ఇలా ఎవరు ప్రధాని అనేది పార్టీ అంతర్గతంగా జరుగుతున్న సైలెంట్ గేమ్ మాత్రమే. కానీ మోడీ సైడ్ నుంచి మాత్రం ఈ డిస్కషన్ పూర్తిగా బహిష్కృతం. సో ఇప్పుడు ఆర్ఎస్ఎస్ బీజేపీ మధ్య విభేదాలు బయటపడుతున్న వేళ ప్రజల్లో సైలెంట్ గా అభిప్రాయం మారుతోంది. కొందరికి ఇది గతంలో కూడా జరిగిందే అని అనిపిస్తోంది. మరికొందరికి మోడీ మానకుండా పోతే ఆయన పెద్దలు కూడా నమ్మడం లేదు అనే సంకేతం. కానీ ఆర్ఎస్ఎస్ చీఫ్ కూడా చెప్తూ ఉన్నారు అంటే, మోడీ మరీ ఎక్కువగా
ఎక్కువగా పెరిగిపోయారు అనిపిస్తుంది. అలాగే యువతలో మాత్రం దూకుడు, ఇంకా కొత్త నాయకత్వం కావాలి అని. అయితే ఈ పరిణామాలపై మోడీ మౌనం, ఆయన టీం నుండి స్పష్టత లేకపోవడం ఒక రకమైన ఉత్కంఠను పెంచుతోంది. ఇది 2026లో జరిగే రాష్ట్ర ఎన్నికలపై ఎంత ప్రభావం చూపుతుందో త్వరలోనే తెలుస్తుంది. మొత్తానికి మీకేమనిపిస్తుంది? మోడీ గారు RSS రూల్స్ పాటించి 75 సంవత్సరాలకే పదవికి రాజీనామా చేస్తారా, లేక 2029 వరకు ప్రధానిగా కొనసాగుతారా? కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.